హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకోటి నుంచి ముచ్చట్లు. సండే రోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో చేసామన్నమాట. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. సండే రోజు చాలా అంటే చాలా బిజీగా జరిగింది. ఈరోజు ఉదయాన్నే 5:30కి లేచి అప్పటి నుంచి పిల్లలు లేపుతున్నాను, లెగండమ్మ వాకింగ్కి వెళ్దాం అనేసి. ఇంకా ఒక్కరోజు స్కిప్ చేసినా కూడా నెక్స్ట్ డే వెళ్ళడానికి బద్దకిస్తాం కదా. ఇంకా ఈ ఒక్కసారి మనం ఏదైనా స్టార్ట్ చేస్తే అది కొంచెం మనం కష్టపడి చేయాలి. ఉదయాన్నే లేవడం ఎవరికైనా కొంచెం టఫే, కానీ ఈరోజు సండే కదా ఇంకా టఫ్ అయిందనమాట. మా పిల్లలు అయితే మామూలు గొడవ చేయలేదు. సండే రోజు కూడా మమ్మల్ని తినేస్తున్నావు, కొంచెం లేట్గా వెళ్తాం కదా అంటున్నారు. కానీ నేను రామదేవుడి పూజలు స్టార్ట్ చేశాను కదా, లక్షవారం ఇంకా ఆదివారం 2 రోజులు చేయాలి. వీక్లో 2 days చేయాలి కదా, ఇంకా 5 weeks అలా చేయాలి. ఇంకా మళ్ళీ నేను వీళ్ళని వాకింగ్ తీసుకుని వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి అప్పుడు పూజ చేసుకోవాలి. అలా అని ముందే పూజ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నాకు వాకింగ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. నీట్గా పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి అలా చేయడం ఇష్టం ఉండదు నాకైతే. సో అందుకనేసి ఫస్ట్ వాకింగ్ అయిపోయిన తర్వాత మిగతా పనులు చేద్దాం కదని నెమ్మదిగా 6:30కి తీసుకొచ్చాను అనమాట బయటికి. వచ్చిన తర్వాత ఇగోండి నిద్రమొత్తులు వదలలేదు, నడాలా వద్దన్నట్టు నడుస్తుంది మా పెద్ద పాప అయితే మరీ ఘోరంగా. పారిజాతం చెట్టు దగ్గర కొన్ని చెట్టు దులుపుకొని పువ్వులు ఏరేసుకున్నాము. అలానే కొన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా చిన్నామె తెంపింది. చిన్నామె నేను ఇద్దరం కొంచెం వేగంగా లేచాం, కానీ పెద్ద ఆమె కొంచెం హడావిడి చేసింది లేవడానికి. ఈరోజు సన్ రైజే కనిపించట్లేదు చూడండి. మనం 6కి అలా వచ్చామనుకోండి, 5:40 అలా వస్తే మనకు చక్కగా సన్ రైజ్ కనిపిస్తుంది. లాస్ట్ వీక్ మీకు ఒకసారి చూపించాను కదా సన్ రైజ్. ఈరోజు అసలు కనిపించలేదు అనమాట, కొంచెం లేట్ అయిపోయాం కదా. అలానే ఈరోజు మర్రాకులు కూడా తెంపుతున్నాను అనమాట. ఎందుకంటే త్రినాథ స్వామి వ్రతం చేసుకుందాం అనేసి దానికి మర్రాకులు కావాలి కదా. ఇక్కడ మర్రి చెట్టు ఉంది, ఇంకా ఇక్కడి నుంచి తెంపుకుంటున్నాను అనమాట. ఇంకా మాకు ఇక్కడ దొరకలేని ఆకంటూ ఉండదన్నమాట. గరికిపోస దొరుకుతుంది, తులసాకులు, బిల్లపత్రం, మర్రాకులు ఏం కావాలంటే అవి మనం ఓపిక్గా తెలియాలన్నమాట ఆకు ఏంటని. అలా అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇంకా చక్కగా అన్నీ తెచ్చేసుకుని పార్క్లోకి, మా ఇంటి ముందున్న పార్క్లోకి వచ్చేసి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనమాట. ఈరోజు మా చిన్న పాప వచ్చింది కదా, నేను మా పెద్ద పాప చేస్తుంటే అది ఒక దగ్గర కూర్చొని ఇలాగా మాకు వీడియోస్ తీసిందనమాట. ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా అందరం వచ్చామన్నమాట. వరుసగా చేసుకొని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని నెమ్మదిగా చేసుకుని ఇంటికి వెళ్ళాం. నార్మల్ వర్కింగ్ డేస్లో, స్కూల్ ఉన్న డేస్లో ఏం చేస్తామంటే ఇంత టైం ఉండదన్నమాట. గబగబా వచ్చి చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా వీడియోలు అవి ఇవి చేసామనుకో ఇంకా స్కూల్కి వెళ్ళడానికి టైం అయిపోద్ది కదా, అందుకనేసి. ఇంకా సండే వచ్చిందంటే ఏదైనా కొంచెం స్పెషల్గానే అవుతుంది అనమాట. పూజలున్నా పనులున్నా ఏమున్నా సరే మార్నింగ్ మాత్రం ప్రశాంతంగా చేస్తాం. గబగబా హడావిడి అయితే చేయమన్నమాట. ఓన్లీ స్కూల్కి వెళ్ళినప్పుడే మార్నింగ్ హడావిడి. నార్మల్గా సండే రోజు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగానే పనులన్నీ చేసుకుంటాం, అస్సలు హడావిడి పడం. చూడండి ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేయడం అండి, మా చిన్నపాప ఎలా తీసేస్తుంది వీడియో. ఇంకా ఇవన్నీ చేయడానికి చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఆడుతూ పాటు రోజుకో 10 నిమిషాలు చేస్తే చాలు కదా. ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, కొంచెం మనకు కూడా మార్నింగ్ కొంచెం యాక్టివ్ అయిపోద్ది బాడీ అంతా. అలా కాకుండా ఇంక లేవగానే వంట పని ఇంటి పనిలో పడ్డామనుకోండి, మన గురించి మనం ఆలోచించుకునే టైమే ఉండదు. ఇంకా మనం హెల్త్ గురించి కూడా ఆలోచించుకుంటేనే మంచిది కదా. నేను మొన్న ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ చెప్పారు, ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగానే ఉంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందంట. మనం ఏదో సాక్రిఫైస్ చేసేద్దాం పిల్లల కోసం ఆయన కోసం అని తినడం మానేసి, ఎక్సర్సైజులు మానేసి ఎప్పుడు పని 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 అనుకుని ఉంటాం కదా. దానివల్ల అంట మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మన ఫ్యామిలీ మొత్తం కూడా దానికి సఫర్ అవుతారంట. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళే హెల్తీగా ఉండాలని చాలా చక్కగా చెప్పారు. ఆ మాట అయితే నిజమే కదా. మనకు ఒకరోజు జ్వరం వచ్చిందని పడుకున్నాం అనుకోండి, ఇంట్లో ఫుడ్ ఉండదు కదా. పిల్లలు స్కూల్ రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, ఇంక ఇంట్లో పూజ అని క్లీనింగ్ అని అవన్నీ కూడా మనమే చేస్తాం కదా. ఏదైనా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ఇంటికి దీపం వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ విషయాన్ని అయితే నేను ఎక్కడైనా ఒప్పుకుంటాను. అందుకే అంటారు కదా, ఏనుగంత నాన్న లేకపోయినా ఏకులు పుట్టని తమ్ము ఉండాలి అనేసి. అంటే ఆడవాళ్ళకి అంత గొప్ప స్థానం ఉందన్నమాట. కాకపోతే ఇంకెక్కడ మగవాళ్ళు చిన్నతనం అయిపోతారా అని వాళ్ళకు పెద్దపేట వేసేస్తారా, కానీ నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఒక 2 days మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఇల్లు, పిల్లలు, ఇంట్లో సామాన్లు, ఇంట్లో ప్రతిదీ కూడా చాలా చిందరవందరగా అయిపోద్ది కదా. అదే కానీ వాళ్ళు వెళ్ళి మనం చూసుకోమన్నాం అనుకోండి, ఇంట్లో పనులు చేసేస్తాం, బయట పనులు చేస్తాం, అన్నీ చేస్తాం కదా. ఏదైనా మనం గ్రేట్ అసలు.
అయితే నేను ఆ ఇంటర్వ్యూ విని కానించి నిజమే కదా, బాగా చెప్పారు కదా అనిపిస్తుంది అనమాట. ఇంకప్పటి నుంచి రోజు బద్దకించకుండా ఎక్సర్సైజ్, వాకింగ్ అని అదని, ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా అందుకే మానేశాను అనమాట. ఇంక ఈ వీడియోస్లో ఎక్కువ పడితే పిల్లల గురించి ఆలోచించడం, పిల్లల పని, ఇంటి పని నేను ఎంత పనిలో ఉన్నా కూడా స్కిప్ చేయను అనమాట. నా గురించి నేనే స్కిప్ చేసేసుకుంటాను. అంటే కొన్ని విషయాల్లోని అలా బద్దగించేస్తుంది అనమాట. అబ్బా నాకే కదా చేద్దాంలే అనేటట్టు. ఇంకా అది విన్నాక నాకు బాగా అది కరెక్ట్ అనిపించింది అనమాట. ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది అయితే ఇంట్లో అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కొన్ని విషయాల్లో ఇంకా జాగ్రత్త తీసుకోవాలని. నాకు యూట్యూబ్ చేయడం వల్ల కొంచెం అసలు తలనొప్పి ఎక్కువ రావటం, మొహం మీద పింపుల్స్ రావటం, కొంచెం ప్రెస్టేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంక వీటన్నిటిలోంచి బయటికి రావాలనేసి వీడియోస్ కూడా తగ్గించాను. ఇంకా చూడండి, మీతో మాట్లాడుకుంటూ చక్కగా నేను ఎక్సర్సైజులు చేసేసిన తర్వాత పిల్లలిద్దరికీ ఎక్సర్సైజులు చేయించి అలాగే యోగా కూడా చేయించాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి ఇలా వచ్చాను చూడండి. మధ్యలో మామిడాకులు, ఇంకా మర్రాకులు ఏమో సాయంకాలం త్రినాథ స్వామి పూజకి, ఇప్పుడు మామిడాకులు, తులసాకులు, ఇంకా బిల్వపత్రం ఇవన్నీ కూడా ఇప్పుడు రామదేవుడి పూజకి అనమాట. మార్నింగ్ ఏమో రామదేవుడు పూజ చేయాలి, ఇంకా ఈవినింగ్ ఏమో త్రినాథ స్వామి పూజ చేయాలన్నమాట. ఈరోజు పని మామూలుగా లేదు, అసలు బేభత్సంగా ఉందన్నమాట. గ్యాప్ లేకుండా చేస్తూనే ఉండాలి. ఇదిగోండి, ఇంకా దోశలు వేద్దామని పిండి వెళ్ళేటప్పుడు బయటే పెట్టాను. ఈసారి దోశల పిండి చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. అది ఎలా చేశాననేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈసారి చేసేటప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి కూడా వచ్చాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ వేయడం చూపించలేదు, ఎందుకంటే వీడియో తీసుకుంటూ పని చేసామనుకోండి ఇంకా గంట సేపు అవుతుంది, నాకు పూజకి టైం అయిపోద్ది కదా. అందుకే గబగబా పిల్లలకి వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి గదిలో కొన్ని నిన్న పెట్టిన సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకోవాలి, పైన పూజ చేయాలి, మళ్ళీ కిందన రామదేవుడు కదా అని వేరేగా పీట వేసుకొని చేసుకుంటారనమాట. ఇంకా అది చెయ్యాలి, ఈ పనులన్నీ ఉన్నాయి కదా, అందుకనేసే. చూడండి, రోజు నీళ్ళు దేవుడి దగ్గర పెడతాను కదా, ఆ నీళ్ళు మొక్కలకే వేసేస్తానమాట. అది మామూలుగా సింక్లో అలా వంపాను, దేవుడి దగ్గర పెట్టిన నీళ్ళు కదా, ఇంకా అందుకని మొక్కలకే వేసేస్తారనమాట. మన కొత్తిమీర మొక్క చూడండి ఎంత బాగా పెరిగింది అసలు. అది తెంపుదామంటే నాకు మనసే ఒప్పుకోవట్లేదు అనమాట, ఎందుకు అలాగా కుండీలోనే ఉంచాలనిపిస్తుంది. కాకపోతే బాగా ముదిరిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది కదా, ముదిరిపోతే పండిపోయి రాలిపోవడమే కదా. సరే ఇంక రేపు ఎల్లుండో తెంపేద్దాంలా అనుకుంటున్నాను. అలానే నేను పూజ ఎర్లీ మార్నింగ్ సన్ రాకముందే చేసేసుకోవాలి అనుకుంటాం కదా కార్తీక మాసం అనేసి. నేనైతే అలా ఏం పెట్టుకోనండి, నేను ఓన్లీ కార్తీక మాసంలోనే చేయను. నేను డైలీ ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ 2 times ఖచ్చితంగా చేస్తాను ప్రతిరోజు. నాకు ఆ మాసం ఈ మాసం ఆ రోజు ఈ రోజు అని ఏం ఉండదు. కాకపోతే టైం నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటాను అనమాట. మినిమం 11 లోపు చేసేస్తాను. 11 అంటే కొంచెం ఇలాగ ఏవైనా రామదేవుడి పూజలు అలాంటివి ఏమైనా ఉంటే 11:30 లోపు చేసేసుకుంటాను. డైలీ పూజ అయితే 10:30 అలా చేసేసుకుంటాను అనమాట. ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని నాకు వీలైనప్పుడు దేవుడికి పూజ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైనా ఒకసారి చేసిన వాళ్ళకి కానీ ఏమైనా నిబంధనలు ఉంటాయేమో కానీ రోజు చేసే వాళ్ళకి అలాగంటే ఇంకా అంతే అయిపోద్ది. దానితో నేను ఉదయాన్నే వేగంగా లేచి ఇంట్లో పనులు చేసుకోలేను, మినిమం 6 వరకే లెగ్గలను అనమాట. 6 కన్నా ముందైతే మాత్రం ఎప్పుడైనా ఒకసారి లేవగలను, కానీ రోజు లేచినంత కెపాసిటీ అయితే నాకు లేదు. సో అందుకనే నేను చేయలేనంత వరకు పరిగెట్టి నా హెల్త్ని పాడు చేసుకోవాలనుకోవట్లేదు అనమాట. దేవుడికి తెలియదా చెప్పండి, ఎవరికి ఎంత ఓపిక ఇస్తే అంత అనేటట్టు నాకు వీలైనప్పుడల్లా చక్కగా నేను, అంటే మరీ వీలైనప్పుడైనా మెట్ట మధ్యాహ్నం అర్ధరాత్రులు గట్ట చేయను. ఇంకా పిల్లల పని, ఇంటి పని, ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి సింక్ నిండా సామాన్లు పెట్టుకొని దేవుడి గదిలో పూజ చేయమంటే మాత్రం నేను అసలు చేయలేను అనమాట. సో అది అలా ఉంటుంది. సో అందుకనేసి నా పూజ కొంచెం లేట్ అయ్యి మీరు ఏమనుకోవద్దు. ఇంకా మరి ఏంటి 9 తెల్లారిపోయినాక పూజ చేసుకుంటుంది ఈవిడ అని అనొద్దు, నాకు ఇలానే అవుతుంది అనమాట. సో అందుకనే దేవుడికి కూడా తెలిసిన బాధ ఏంటని. అందుకనేసి నేను ఎప్పుడు పూజ చేసిన నా పూజలన్నీ ఫలిస్తాయి. నేను పూజ మెట్ట మధ్యాహ్నం చేస్తున్నాను, దేవుడు నన్ను ఎప్పుడు శిక్షించలేదు, కానీ చేయడం అయితే మాననమాట. అదని సంగతి. చక్కగా చూడండి, ఈరోజైతే రాముల వారి పటానికి పువ్వుల దండ చిన్నది కుట్టాను, అలానే కొన్ని పువ్వులు పెట్టాను, ఇంకా తాంబూలం పెట్టాను అనమాట. ఆకు, చెక్క, అరటిపండు, యాపిల్ పండు పెట్టాను. వినాయకుడి దగ్గరేమో బెల్లం ముక్క పెట్టాను అనమాట.
ఇంకా మేము చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు, ఇంకా అదే పద్ధతిని పాటిస్తున్నాను. నేను యూట్యూబ్ పద్ధతులు అయితే ఎక్కువ పాటించను పూజ విషయంలో, ఎందుకంటే ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది కదా పూజ విషయంలో. యూట్యూబ్లో అలా చెప్పారు ఇలా చెప్పారని మనం చేసామనుకోండి, ఏవైనా తప్పు అయితే మళ్ళీ బాధ. మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం అస్సలు చేయకూడదని అభిప్రాయం. సో అందుకనే మా ఇంట్లో మా పెద్దోళ్ళు ఎలా చేస్తారో అదే పద్ధతిగా నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో పూజ చేసేసుకుంటాను. ఇంకా రామదేవుడు పూజ చేసేసుకొని చక్కగా కథ కూడా చదివేసుకున్నాను నేను. కొంచెం కథ పెద్దదే, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను కదా, నెమ్మదిగా కూర్చొని చదివాను. ఇంకా నాకు 10:30 కల్లా పూజ అంతా కూడా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మా చిన్న పాప ఒక మంచి పాట కూడా పాడేసింది. ఇంకా చూడండి, ఈరోజు ప్రసాదంగా రవ్వలాడులే, రోజు రవ్వలాడులే ఉంటాయి అన్నమాట ప్రసాదంగా. రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో పతిత పావనుని పావన నామం పానము చేసేదెన్నటికో. రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో. కరువు దీరకు దండపాణిని కోరి భజించేదెన్నటికో. శ్రీ రఘురాముని చిరంతర భక్తితో సేవలు చేసేదెన్నటికో. కరువు దీరకు దండపాణిని కోరి భజించేదెన్నటికో. శ్రీ రఘురాముని చిరంతర భక్తితో సేవలు చేసేదెన్నటికో. భగవద్భక్తుల పాదధూళిన స్థిరమున దాల్చేదెన్నటికో. గగుట్పాటుతో కంటి దారతో నృత్యము చేసేదెన్నటికో. భగవద్భక్తుల పాదధూళిన స్థిరమున దాల్చేదెన్నటికో. గుగుట్పాటుతో కంటి దారతో నృత్యము చేసేదెన్నటికో. రామ రామ శ్రీరామ రామయ నిరయమున పాడేదెన్నటికో. పతిత పావనుని పావన నామ పానము చేసేదెన్నటికో. పతిత పావనుని పావన నామము పానము చేసేదెన్నటికో. పానము చేసేదెన్నటికో. పానము చేసేదెన్నటికో. ఈరోజు సండే కదా, ఇంక ఇంట్లో ఉంది కదా, అందుకనే పూజ అయిపోగానే ఒక మంచి రామదేవుడి పాట పాడమంటే చక్కగా ఇలా పాడేసిందనమాట. ఇంకా ఈ సండే రోజు మార్నింగ్ పూజ అయితే ఇలా అయిపోయింది. పూజ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ వెంటనే వంట పనిలోకి వచ్చారనమాట. ఎందుకంటే టైం లేదు కదా మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి, అందుకనేసి. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే సోయా పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాను మసాలా పెట్టి. ఇంకా పిల్లలు కట్ చేసి పెట్టారనమాట, మమ్మీ పూజ చేసి అలసిపోయింది కదా అనేసి హెల్ప్ చేశారు. ఇంకా ఇంటికాడ ఉంటే అలాంటి చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తారనమాట పిల్లలు. అలానే ఈ సోయా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేశాను అనేది నేను షార్ట్లో పెట్టాను, కానీ పెద్ద వీడియోలో కూడా పెట్టేస్తాం అనుకోండి. ఇంకా ఈ డే వ్లాగ్ కదా, అందుకని ఇలా పెట్టేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా పెట్టేస్తాను వీడియో కూడా. ఆల్రెడీ చూసే వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇబ్బంది పడతారని ఇంకా వీడియో కూడా చాలా పెద్ద అయిపోతుంది అలానే, అందుకని. ఇంకా కళాయిలో కొంచెం బటర్ వేసి, బటర్ కరిగిపోయిన తర్వాత ఈ సోయా పన్నీర్ ముక్కలు వేసి అందులో పసుపు కారం ఉప్పు వేసేసి చక్కగా ఫ్రై చేశాను. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మిరపకాయలు వేశాను అనమాట. ఇంకా ఇది సేమ్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేస్తాం అలానే ఉంటుంది, కాకపోతే ఇందులో నేను పెరుగు వేసుకోలేదు, ఎందుకంటే సోయా పన్నీర్ కదా. దీంట్లో ఓన్లీ ఇలా టమాటా ఉల్లిపాయ మసాలా వేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. పెరుగు వేసుకుంటే పుల్ల టేస్ట్ దీనికి కుదరదు అనమాట. నార్మల్ పన్నీర్కి అయితే బాగుంటుంది కానీ దీనికి బాగా అనిపించదు. సో అందుకనేసి చూడండి, దగ్గరగా అయితే పసుపు ఉప్పేసి మగ్గించేసుకున్నాను. ఇంకా మగ్గిపోయిన తర్వాత టమాటాలు అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. వీటన్నిటిని చక్కగా మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా సేమ్ పన్నీర్ కర్రీ ప్రాసెసే, ఒక్క పెరిగే మిక్స్ అవుతుంది అంతే. చూడండి, ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ ఉంటాయి కదా, లవంగ చెక్క యాలకులు జీలకర్ర అంతే, ఇవన్నీ పులావ్ పువ్వు పులావ్ ఆకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం తయారు చేసుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేశాను అనమాట. ఎందుకంటే ఈ పచ్చివాసన వస్తే తినడానికి బాగుంది కదా, అందుకని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి, పసుపు ఆల్రెడీ ముందే వేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు వేయలేదు,
వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని కాసేపు అలా మగ్గించాను. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా తేలినట్టయితేనే కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలానే కొంచెం వాటర్ వేసేసుకొని దగ్గరగా చక్కగా కుక్ చేస్తాను అనమాట. అలానే ఇలాంటి పన్నీర్ కర్రీస్ ఏమైనా వండేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది నాకైతే. సో అందుకే నేను ఇలా చేసుకున్నాను. చూడడానికి కలర్ఫుల్గా భలే ఉంది కదా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. సోయాకి సంబంధించిన ఏ ఫుడ్ తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదంట. ఎక్కువ డైటింగ్ చేసేవాళ్ళు సోయా జ్యూస్ అని, సోయా మిల్క్ అని అలాంటివి యూస్ చేస్తారు కదా, మిల్క్ పడలేని వాళ్ళు, చాలా మంచిదంట. సో అందుకే నేను అప్పుడప్పుడు సోయా పన్నీరు, సోయా మిల్ మేకరు అలాంటివి వాడతానమాట. జ్యూసులు గట్రా తాగం, కానీ ఇలా పన్నీరు మిల్ మేకర్ అయితే వాడతాం. బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం దేవుడి గదంతా క్లీన్ చేసుకొని ఉదయాన రామదేవుడు పూజ చేశాను కదా, ఇంకా ఆ పీట అవన్నీ కొంచెం కదిపేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసి మళ్ళీ త్రినాథస్వామి పూజ అయితే ఇలా చేసేస్తున్నాను. కార్తీక మాసంలోని 3 ఆదివారాలు ఖచ్చితంగా ఈ త్రినాథస్వామి పూజ అయితే చేసుకుంటాను అనమాట. చిన్నప్పుడు మా ఇంట్లో అందరూ చేసేవాళ్ళు, మా వీధిలో, మా ఇంట్లో, మా చుట్టాలు అందరూ చేసేవాళ్ళు. కార్తీక మాసంలో కొన్ని పూజలు అసలు స్కిప్ చేసేవాళ్ళు కదనమాట. శివదేవుని కథ ఒకటి ఉంటుంది, కార్తీక సోమవారాలు 3 వారాలు, అది కూడా చేయాలి. ఇంకా అవన్నీ నేను కూడా మానను అనమాట. ఇంకా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదా, అది బాగా అలవాటు అయిపోయింది. ఇంకా రామదేవుడి పూజ అంటే మాత్రం ఎవరికైనా ఇష్టం ఉంటే చేసేవాళ్ళు, కానీ శివదేవుడు కదా, త్రినాథ స్వామి కదా మాత్రం ఖచ్చితంగా చేసుకునే వాళ్ళం అనమాట. ఇంకా అలా అయితే ఈసారి నేను త్రినాథ స్వామి పూజ ఎలా చేసామనేది చూపించలేదు, నెక్స్ట్ వీక్లో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీక్లో నాకు కొంచెం మార్నింగ్ రామదేవుడి కథ కూడా అయిపోయింది, అలానే కొంచెం చేయడానికి అవ్వలేదన్నమాట. సో అందుకనేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి నైట్ డిన్నర్లోకి పన్నీర్ కర్రీ వండాను కదా, దాంతోపాటు పూరీలు చేయి మమ్మీ చాలా బాగుంటుంది అన్నారనమాట. ఇంకా అందుకనే చక్కగా ఇలా పూరీలు కూడా చేస్తాను. ఇంకా సండే కదా, వాళ్ళకి ఏది కావాలంటే అదే. ఇంకా నాన్ వెజ్ బంద్ చేసి ఇంకా అడిగింది కూడా పెట్టకపోతే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది కదా. సో అదనమాట కారణం. చూడండి పూరీలు భలే పొంగే కదా. ఇంకా పూరీలు కర్రీ కాంబినేషన్ కూడా బాగా కుదిరింది. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇలా అయ్యిందనమాట. ఇంక ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 8 అయ్యింది. 8 వరకు ఇంతవరకు ఇలా పని అయింది. మార్నింగ్ 6 to నైట్ 8 వరకు ఈ డే అయితే ఇలా జరిగిందనమాట. చాలా బిజీగా. కార్తీక మాసం వస్తే ఇదే అనమాట పూజలే. అందుకే నేను వీడియోలు తీసి ఉంచాను, కానీ ఇంకా పోస్ట్ చేయడానికి నాకు టైం కుదరక చేయలేదనమాట. ఇంక ఇప్పుడు అంతా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, నెమ్మదిగా ఒక్కొక్కటి పెట్టేద్దాం అనేసి ఇలా పెట్టేస్తున్నాను. ఈరోజు చూడండి మా పిల్లలు నేను పూజ చేసేటప్పుడు కథ వినడానికి రమ్మంటే కథ వింటామని నా వెనకాల కూర్చొని గంధం బొట్లు చూడండి ఎలా పెట్టుకున్నారు, నామాలు బొట్లు మొత్తం. ఇస్కాన్ భక్తులు అనమాట, కృష్ణుడి భక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఇలానే పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకున్నారు చూడండి. ఇంకా పూరీ కర్రీ ఎలా ఉందంటే చాలా బాగుంది మమ్మీ అంటుంది. చిన్న ఆమె పెద్ద ఆమె పోటీ పడి మరి బొట్టులు చూడండి ఎలా పెట్టేసుకున్నారో. ఇంక ఈ డే అయితే ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.